హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, బ్రహ్మ ఆనందం అనే ఒక మూవీ హ్మ్. ఈవెంట్ లో చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అది చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం సార్. అంటే నేను చరణ్ అడిగాను, ఒక అబ్బాయిని కనివ్వమని చెప్పేసి, మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అని భయపడ్డాను, నా లెగసీ కంటిన్యూ చేయడానికి అబ్బాయి కావాలని చెప్పేసి కోరానని చెప్పేసి అలా చేశారు వ్యాఖ్యలు. హ్మ్. దానిపైన తెల్లారి చూసేసరికి ఫుల్ విమర్శలు వచ్చేసాయి. అంటే లెగసీ అబ్బాయిలే కంటిన్యూ చేస్తారా, అమ్మాయిలు కంటిన్యూ చేయలేదా, ఆయన వివక్ష చూపిస్తున్నారు, అంటే మెగాస్టార్ స్థాయిలో ఆయన ఉన్నారు, ఆయన స్ట్రేచర్ కి ఈ వ్యాఖ్యలు సరికావు అని చెప్పేసి ఆ రకంగా విమర్శలు రావడం చూస్తున్నాం సార్. మరి ఆయన కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆదిత్య, మనము వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవును సార్. మనం ఒక్కసారి మానవత్వంతో ఒక మనుషులు, అనుబంధాలు, బంధాలు, కుటుంబం, వ్యవస్థ, వీటిని అనుసరించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడుంది? పాయింట్ 1, ఆయన ఏమన్నాడు, నా ఇల్లు ఇప్పుడు లేడీస్ హాస్టల్లా ఉంటుంది, చుట్టూతో నాకు మనవరాళ్లే, అందరు ఆడపిల్లలే, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఓవరాల్గా సినారియో. అంటే హాస్టల్, లేడీస్ హాస్టల్ అని సరదాగా పోల్చాడు, కానీ జనరల్గా ఆయన భావన ఏంటి, ఓవరాల్గా మనం అట్లా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఆయన భావన ఏంటి, 5 మనవరాళ్ళు ఉన్నారు, ఒక మనవడు వస్తే బాగుంటుంది అనేది ఆయన భావన కదా. అంతే, అంతకుమించి ఏం లేదు దాంట్లో, అంతకుమించి ఏం లేదు. మీ అమ్మా నాన్న కానీ, మా అమ్మా నాన్న కానీ, ఎవరమ్మా నాన్న అయినా కానీ, మగపిల్లాడు పుట్టిన తర్వాత ఆడపిల్ల కావాలని, లేదా ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లాడు కావాలని అనుకోవటంలో తప్పేమన్నా ఉందా? చాలా సందర్భాల్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలని వరుసగా 3 మగపిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఎంత లోటు ఉంటుంది తెలుసా? చక్కగా ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది, మహాలక్ష్మిలాగా చక్కగా తయారవుతూ బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, ఇలాగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు కదా, సహజం కదా. సో ఆడపిల్ల ఉండాలని కోరుకుంటేనేమో తప్పేం లేదు, మగపిల్లాడు కావాలని కోరుకుంటేనేమో తప్పు పట్టాలా? అయితే చాలా మంది అంటున్నారు, ఆయన ఎంటర్టైన్మెంట్కి బాప్, ఆయన వాళ్ళ మెగాస్టార్. ఎట్లా మెగాస్టార్ అయ్యారు? ఎంటర్టైన్మెంట్ ద్వారా కదా. 10 మందిని నవ్విస్తూ, ఆనందింపజేస్తూ, రంజింపజేస్తూ ఉండటమే ఆయన ప్రొఫెషన్. ఆయన ప్రొఫెషన్లో భాగంగా ఆయన ఏం చేశారు, సరదాగా చెప్తారు, ఏం చెప్పినా ఒక ఆయన ఎక్స్ప్రెషన్, వర్డ్స్ ఆయన ఎక్స్ప్రెస్ చేసే తీరు చాలా సరదాగా ఉంటుంది. ఆ సరదాలో భాగమే లేడీస్ హాస్టల్. నిజంగా లేడీస్ హాస్టల్, ఆయన సరదాలో భాగం లేడీస్ హాస్టల్ అన్నాడు. 5 మంది ఆడపిల్లలు ఉంటారు, లేడీస్ హాస్టల్ వాడల్లా ఉంటా నేను అన్నారు. సో దాన్ని సరదాగా తీసుకోవాలి మనం, ఏది సరదాగా తీసుకోవాలి, ఏది సరదాగా తీసుకోకూడదు అనే ఒక విచక్షణ, ఆ జ్ఞానం మనుషులకి నశించిందా అనిపిస్తుంది నాకు. రెండో అంశం, మళ్ళీ ఇంకో ఆడపిల్ల పుడుతుందేమో భయంగా ఉంది, ఒక మగపిల్లాడిని కనరాచారని అన్నాను. భయంగా ఉందంటే, భయంగా ఉంది అంటే ఆయనకేం పోషించలేడా ఏంటండి, నాకు అర్థం కాదు. మగపిల్లాడు కావాలి అనే ఒక ఆశ ఆయనకు ఉన్నది. అందుకే ఒకవేళ నిజంగా ఆడపిల్లలు వద్దంటే, ఆయనకున్నంత కుటుంబ విలువలు ఈ తెలుగు రాష్ట్రంలో ఏ సెలబ్రిటీకైనా ఉన్నాయా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అది మీరు పాలిటిక్స్లో తీసుకోండి, సినిమాల్లోనే తీసుకోండి, ఆయనకున్నంత కుటుంబ విలువలు ఇంకే నాయకుడికైనా ఉన్నాయా, ఏ సెలబ్రిటీకైనా ఉన్నాయా నేను అడుగుతా. ఎందుకు అని అన్నారు అనుకోండి, ఆయన ఇంటికి పెద్ద కొడుకుగా, తండ్రిగా బాధ్యతలు నెరవేర్చారు. తండ్రి స్థానంలో ఉండి, చాలామంది ఏమంటారు, ఆయన మాకు అన్నయ్యే కాదు తండ్రిలాగా అంటారు. చిరంజీవి చెల్లెళ్ళు అన్న మాట మనం వినలేదా? తమ్ముళ్ళు అన్న మాట మనం వినలేదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు అన్నారు? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి, సురేఖమ్మ నాకు అన్నా వదినే కాదు తల్లిదండ్రులు కూడా అన్నారా లేదా? ఎందుకు అంటారండి అలాగా? ఎంత ప్రేమను పంచకపోతే అంటారు అలాగా? ఎంత కాపు కాయకపోతే అంటారు అలాగా? వీళ్ళందరినీ చిరంజీవి గారు తన రెక్కల కష్టంతో అందరిని ఇట్లా కాపాడుకుంటూ వచ్చాడు. ఫ్యామిలీని అంతా ఒక్క తాటి మీద నడిపించాడు. ఎంతమంది నడిపిస్తున్నారండి ఇవాళ? ఉమ్మడి కుటుంబాలు లేవు ఇవాళ. సో కనీసం కలిసి ఉండే పరిస్థితులు సెలబ్రిటీల కుటుంబాల్లో ఒకళ్ళంటే ఒకళ్ళ కోపము, ఆస్తుల తగాదా. ఇవాళ మన జగనన్న చూస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమేశాడు, ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని చెల్లిని, సొంత చెల్లిని నీకోసం జైలుకి వెళ్తే కాలికి బలపం కట్టుకున్నట్టు జగనన్న 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 అంటూ తిరిగిన చెల్లి నువ్వు తరిమేసేవే. నీ కన్న తల్లిని నువ్వు పార్టీ అధ్యక్షుల పదవి నుంచి తొలగించి పంపించేసేవే. ఇవాళ నీ మీద చెల్లి, తల్లి ఆరోపణలు చేస్తున్నారే.
నీ బాబాయ్ కూతురు నువ్వే ఒక హంతకుడిలాగా నీ మీద ఆరోపణ చేస్తుంది. ఇది ఒకవైపు మనం ఇలాంటి వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు, మరోవైపు అలాంటి ఉదాత్తమైన వ్యక్తులను కూడా మనం చూస్తున్నామని చెప్పడానికి గర్వపడాలి మనం. అన్ని కుటుంబ విలువలు, చెల్లెళ్లకు రాఖీ పండుగ వస్తే 100 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చాడండి ఆయన చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి. ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా రండ్రా అందరం కలిసి ఉందామని చెప్పి అందరినీ కలిసి ఉండి ఒక్క ఫ్రేములో ఏదైనా సెలబ్రిటీ ఫ్యామిలీని మనం అట్లా ఒక్క ఫ్రేములో ఒక 30 మంది 40 మంది చూడగలుగుతామా? సవాల్ చేసి చెప్తున్నాను నేను. ఎవరిని చూడలేము. ఎందుకంటే కుటుంబం అన్నా, ఆ విలువలన్నా, ఆ బంధం అన్నా, ఆ బాంధవ్యం అన్నా ఆయనకున్నంత అందరికీ లేదు, మరెవ్వరికీ లేదని నేను గర్వంగా చెప్తాను. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతారు అని సరదాగా మాట్లాడుతూ 2 మాటలు అంటే అసలుకి లెగసీ, ఏ కూతురు లెగసీ కంటిన్యూ చేయలేదా అంట చాలా మంది. ఎలా కంటిన్యూ చేస్తున్నాను లెగసీ? ఆయన హీరో, మెగాస్టార్ చిరంజీవి హీరో, ఇండియన్ సినిమా హీరో, ద కింగ్. అమితాబ్ బచ్చన్ ఏమన్నారు? ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు. మరి ఆయన లెగసీ కంటిన్యూ చేయాలంటే కింగ్ కావాలి కదా, ఫీల్ కాదు కదా, కింగ్ కావాలి కదా. ఆయన వ్యాపారాన్ని చూసుకోవటానికి ఆయన కూతుళ్ళు సరిపోతారు. ఏమైనా ఉంటే, నాకు వ్యాపారాలు ఏమున్నాయో తెలియదు ఆయనకి సంబంధించి. ఇప్పటికే సుష్మిత గారు కొన్ని ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఆ బాధ్యతలు చూస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చూస్తున్నారు, మమేకమై ఉన్నారు తండ్రితో పాటు. ఆయన సినిమాలన్నింటి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమెకే ఇస్తున్నాడు బాధ్యతలు. ఆయన కూతుర్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఒక నిర్మాతగా చేస్తున్నాడు, కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాడు. చిన్న కూతురికి కూడా ఏదో వ్యాపారాలు పెట్టిస్తున్నాడు, తనను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నాడు. అలాగే కొడుకు తన లెగసీని కొడుకు కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత కొడుకు లెగసీని, ఆ వారసత్వాన్ని ఇంకో కొడుకుంటే కంటిన్యూ చేయొచ్చు అనుకున్నాడు. తప్పేముంది ఇందులో? కొందరు మాత్రం చేయగలుగుతారు. ఇందులో జెండర్ డిస్క్రిమినేషన్ అంటానికి కూడా లేదు. ఒక హీరో వాళ్ళ కూతురు పుడితే మహా అంటే మనవరాలు పుడితే హీరోయిన్ అవుతుందేమో, హీరో కాలేదుగా. ఆయన హీరో లెగసీ అన్నాడు. ఆయన ఆ హీరో లెగసీని కంటిన్యూ చేయాలంటే మీకు కొడుకు కావాల్సిందే కదా. సో దేవుడు ఇస్తే తీసుకుంటాడు, దేవుడు ఇవ్వలేదు ఇంకో కూతుర్ని ఇచ్చాడు అనుకోండి, ఇంకో మనవరాలను ఇచ్చాడు అనుకో, తీసుకుంటాడు అంతే. దాంట్లో ఏముంది? విష్ చేయడం కూడా తప్ప? మన మనసులో విష్ దీనికంటారు చిలువలు పలువలు చేసి ఉమెన్ కమిషన్లో ఫిర్యాదు చేస్తారంట. సిగ్గు శరవం మానం ఏమైనా ఉన్నదా వీళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళకి? ఉమెన్స్ కమిషన్లో ఫిర్యాదు చేస్తారు. ఏమంటే ఉమెన్స్ కమిషన్లో ఫిర్యాదు చేస్తారు? కోడిగుడ్డు మీద ఏకలు బీకే రకాలు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇది ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది ఆదిత్య. ఓకే, చిరంజీవి గారు బయటకు వస్తే విమర్శించాలి, చిరంజీవి గారు బయటకు రానికుండా చేయాలి. చిరంజీవి గారు జై జనసేన అంటే అది కాంట్రవర్సీ, పిఆర్పి నుంచి జనసేన ట్రాన్స్ఫార్మ్ అయిందిరా అంటే కాంట్రవర్సీ. ఏం ఆయన తమ్ముడు పార్టీ ఆయనకు సొంతం కాదా? ఆయన తమ్ముడు పార్టీ మీద ఆయనకు అధికారం లేదా? అలా లేదు అనుకుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచినప్పుడు ఆ 21 సీట్ల విజయాన్ని తీసుకెళ్లి అన్న ముందు ఎందుకు పెట్టాడు? మనంతా ఒక్కటేనండి, ఒకే మాట. మనం అంటాం రాముడు అంటే ఏంటి? రాముడు అంటే మనం రాముడు ఏం చేసినా, భార్యని అడవుల్లోకి పంపించినా, ఇవాళకి మనకు రాముడు ఏంటి? సకల గుణాభిరాముడు, ఆదర్శప్రాయమైన వ్యక్తి, ఒక మనిషి ఎలా ఉండాలో, విలువలతో ఎలా జీవించాలో చూపించిన వ్యక్తి శ్రీరాముడు అని మనం అంటాం కదా. నేనంటాను, శ్రీరాముడిని మనం చూసామో లేదో కానీ ఆ విలువలతో, అంటే శ్రీరాముడు అంతటి విలువలు ఇవాళ మానవుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, అసాధ్యం. అట్లీస్ట్ ఉన్నంతలో కొంచెం విలువలతోటి, మానవ విలువలతోటి, బంధుత్వం బాంధవ్యంతో కలిపి ఒక జీవించే వ్యక్తులను మనం ఎవరైనా చూడగలుగుతున్నామంటే చిరంజీవి గారిని మనం ఆ విషయంలో ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు అంటా నేను. ఈయన కూడా ఆదర్శప్రాయుడే. ఆయన ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి వచ్చాడు. ఒక మాట అటు ఇటు సరదాగా మిమ్మల్ని నవ్వించడానికి, ఫన్ క్రియేట్ చేయడానికి మాట్లాడచ్చు. దాంట్లో పట్టుకుని మీరు చిరువలు పలువులు చేసుకుని, ఒకవైపు సారీ టు సే దిస్, ఒకవైపు రాజకీయ నాయకులు అంటే వైసీపీ సోషల్ మీడియా మూక, మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఒక వర్గమైన సోషల్ మీడియా మూక, అతివాద భావజాలంతో ఉండి ఇవాళ మెగా ఫ్యామిలీని తొక్కేయాలని, నాశనం చేయాలని చూస్తున్నాం. ఒక అతివాద గ్రూప్ ఉంటుంది తెలుగుదేశంలో. ఒక 80% మంది మంచి వాళ్ళు ఉంటారండి తెలుగుదేశంలో. ఒక అందరూ మనం కూటమి కదా మనం అంతా అనుకునే వాళ్ళు ఉంటారండి. ఒక 20% మాత్రం
ఇలా ఉంటారు. వాళ్ళు ఇవాళ బయలుదేరి వచ్చారు. వచ్చి రోజు కొన్ని ఛానళ్ళలో వీడియోలు చేస్తున్నారు, కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఏమీ కాదు, దీనికంతా ఏమైంది, ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఉమెన్ కమిషన్ ఆయన అన్న దాంట్లో తప్పేముంది? ఆయన ఒక హ్యూమన్ బీయింగ్గా మనం కోరుకోమా? మీ ఇంట్లో కోరుకోరా? మా ఇంట్లో కోరుకోరా? అంతెందుకు, ఇవాళ నేను ఒక కూతురుంటే బాగుంటుందని నేను అనేక సందర్భాల్లో అనుకున్నాను నేను. సో కాబట్టి ఇది కామన్ థింగ్ అండి. ఇదంతా కూతురు ఉండాలి, కొడుకు ఉండాలి, కొడుకుంటే కూతురు ఉండాలి అనిపిస్తుంది, కూతురుంటే కొడుకు ఉండాలి అనిపిస్తుంది. అంతే తప్ప దీన్ని ఇట్లా చిలువలు పలువులు చేయటం అనేది ఇది చాలా బాధాకరమైన అంశం ఇది. సో నేనంటాను, ఇలాంటి వాళ్ళందరూ నిజంగా నీచ సంస్కృతికి చెందిన వాళ్ళు. వాళ్ళ బుర్ర బుద్ధి సరైన దిశలో లేవని నాకు అనిపిస్తుంది. అంతే తప్ప ఆయన మాటల్లో తప్పు ఎదగడం ఏంటండి, మరి అన్యాయం కాకపోతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.